డిఎస్పి నళిని పరిచయమక్కర్లేని పేరు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో తనదైన శైలిలో చురుకైన పాత్ర పోషిస్తూనే తనకున్నటువంటి గ్రూప్ 1 క్యాడర్ హోదాను సైతం వదులుకున్నటువంటి డిఎస్పి నళిని ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. మలిదశ ఉద్యమంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎగిసిపడుతున్నటువంటి కెరటంలా అప్పటి ఉద్యమానికి ఊపిరి పోస్తూనే తనవంత పాత్ర పోషిస్తూ మరి తనకున్నటువంటి డిఎస్పి ర్యాంకును సైతం వదులుకొని చురుగ్గా పాల్గొన్నటువంటి డిఎస్పి నళిని తన జీవిత గాథ ఎందరికో ఆదర్శమని చెప్పాలి. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తన వంతు పాత్ర పోషిస్తూ మరి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వచ్చినటువంటి డిఎస్పి నళిని జీవితం మాత్రం అంధకారమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేతలు పట్టించుకోవడం లేదు, అదే సమయంలో ప్రభుత్వం సైతం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర స్థాయిలో అంతర్మందనం పొందినటువంటి మాజీ డిఎస్పి నళిని ఎట్టకేలకైతే ఒక వీలునామాను అంటే ఒక తరుణ ఉదయ స్పందనను ఒక మరణ వాంగ్మూలంలో మలిచి మరి తెలంగాణ సభ్య సమాజం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తన అంతర్మదంలో పడిపోయినటువంటి నేపథ్యంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన తాను ఏకంగా డిఎస్పి ర్యాంకును సైతం వదులుకొని ఆ ఉద్యోగాన్ని సైతం వదులుకొని స్వచ్ఛందంగా ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ పోరాటంలో అల్పెరగని పోరాటం చేస్తూ ఎన్నో లాఠీ దెబ్బలు తింటూ మరి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవడంతో పాటు నిలువెల్ల గాయాలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి డిఎస్పి నళిని జీవిత గాథ ఎందరికో ఆదర్శమే అని చెప్పాలి. అదే సందర్భంలో నళిని జీవితం మాత్రం అంధకారమైపోయినటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ప్రభుత్వాల నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా నళిని మాత్రం జీవితమైనటువంటి దుర్బలమైనటువంటి దుస్థితికి చేరుకోవడమే కాకుండా అనారోగ్యం బారిన పడి మరి చేతిలో చిల్లి గవ్వలేక ఆర్తనాదాలు పెడుతున్నటువంటి దుస్థితికి చేరుకుందంటే ఈ ప్రభుత్వాల ఈ పాలకుల నిర్లక్ష్యం కాదా అంటూ కూడా పలువురు తెలంగాణ వాదులు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంతో పాటు నిలువెత్తు ఉద్యమానికి ఊపిరిచ్చినటువంటి నళిని జీవితం మాత్రం ప్రస్తుతం అంధకారమైపోయినటువంటి పరిణామ క్రమంలో తెలంగాణ వాదులు కావచ్చు, నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి మరి తన వీలునామాను తన అంతర్గతంగా ఫీల్ అవుతూనే బరువెక్కిన హృదయంతో బరువు మోస్తూనే తన హృదయ విదారక సంఘటనలను తన బరువు మోయలేనటువంటి తన హృదయ స్పందనను మాత్రం ఒక మరణ వాంగ్మూలంలో పెట్టి మరి తీవ్ర స్థాయిలో సభ్య సమాజానికి మాత్రం ఒక మెసేజ్ అయితే పాస్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మలిదశ ఉద్యమ సమయంలో స్వార్థంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది లీడర్లు, రాజకీయ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తూనే రాజకీయంగా మాత్రమే చూసినటువంటి ఆ నేతలే తనను విస్మరించే ప్రయత్నం చేశారు. ఎందరో త్యాగదనుల ఫలితమైనది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ కూడా మొదటిసారి 2014 ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారి స్వరాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ అయినటువంటి నేపథ్యంలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తనను పూర్తి స్థాయిలో విస్మరించిందని ఏమాత్రం పట్టించుకునే పాపన పోలేదంటూ కూడా ఆమె బరువెక్కిన హృదయంతో గత కొన్నిసార్లు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. తదుపరి కార్యాచరణలో భాగంగా 2023వ సంవత్సరంలో ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలవడం జరిగింది. తనకున్నటువంటి బరువును, తనకున్నటువంటి బాధలను సైతం ఎట్టకేలకైతే రేవంత్ రెడ్డితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. తనకు కూడా రేవంత్ రెడ్డి అండగా నిలబడతానని, తనకు రావాల్సినటువంటి బకాయిలు శాతం కూడా ప్రభుత్వం చెల్లిస్తుందంటూ కూడా మార్చేసినటువంటి నేపథ్యంలో అవి ఇప్పటికీ నెరవేర్చలేకపోగా ఆమె కన్నటువంటి కళ నేటికి నెరవేర్చలేని ఈ ప్రభుత్వ తీరును చూస్తూ ఆమె పూర్తిస్థాయిలో విసుగు చెంది ఎట్టకేలకైతే తన ఆవేద భరిత హృదయ స్పందనను మాత్రం ఏకంగా ఒక పోస్ట్ పై పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తమ ఆవేదన భరిత హృదయాన్ని, ఆ హృదయ స్పందనను మాత్రం ఎట్టకేలకైతే మలిదశ ఉద్యమం నాటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలన్నీ కూడా ఒక్కసారిగా తన హృదయంలోంచి తన్నుకొచ్చినటువంటి ఆ వాక్యాలు మాత్రం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూనే తన వంత పాత్ర పోషిస్తూ మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు, నిధులు, నియామకాల పేరిట మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిణామ క్రమంలో నాటి ప్రభుత్వానికి ఎదురు ఒడ్డడంతో పాటు ఏకంగా తనకున్నటువంటి ఉద్యోగాన్ని సైతం వదిలి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో నాటి ఉమ్మడి రాష్ట్రం మాత్రం తనపై కక్ష కట్టడంతో పాటు ఏకంగా తనకున్నటువంటి డిపార్ట్మెంట్ సైతం పోలీసు శాఖ సైతం కూడా పూర్తి స్థాయిలో బల్లెంలా తనకున్నటువంటి సస్పెన్షన్ వేటును బల్లెంలా కసితీరా దించి మరి తన హృదయాన్ని అయితే గాయపరిచిందంటూ కూడా తన ఆవేదమైనటువంటి హృదయ స్పందనను మాత్రం ఒక పేపర్ పై పెట్టి ఒక పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా ఫేస్బుక్ పేజీ పైన ఒక పోస్ట్ పెట్టినటువంటి మాజీ డిఎస్పి నళిని విషాద గాథ ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ పోస్టుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి వ్యక్తులు ఇవాళ ఎక్కడ పోయారు, ఇప్పుడు ఎవరు ఇక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి విభిన్న వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఆవేద భర్త హృదయ స్పందనను చూస్తున్నటువంటి ఆ పోస్ట్ పెట్టినటువంటి నళిని ఆవేద భర్త హృదయాన్ని మాత్రం పలువురు ఆలకిస్తూనే నళినికి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఖచ్చితంగా తమ కోసం మాత్రమే పాటుపడతారు, ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి మరి ప్రాణ త్యాగాలు కానీ అదే సందర్భంలో ఉద్యోగ త్యాగాలు సైతం కూడా చేసినటువంటి వ్యక్తులకు నేటి తెలంగాణలో తావు లేదు, అదే సందర్భంలో ప్రాధాన్యత కూడా కొరవడిందంటూ కూడా మరికొన్ని విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడం, తన మరణ వాంగ్మూలం మాత్రం తన ఆవేద భర్త హృదయాన్ని వాళ్ళు మీడియా సంస్థలు కూడా బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో ప్రజల ముందు పెట్టినటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా రేవంత్ సర్కార్ మాత్రం అప్రమత్తమైనట్లుగా తెలిసింది. ఇప్పటికిప్పుడే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ ఎట్లకేలకైతే మాజీ డిఎస్పీ నళిని ఇంటికి కూడా పంపడం జరిగింది. పూర్తి స్థాయిలో నళిని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని, అదే సందర్భంలో ఆరోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు ఆమెకున్నటువంటి బాధలు సాధక బాధనంగా తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించాలంటూ కూడా రేవంత్ సర్కార్ ఆదేశించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో అక్కడ కలెక్టర్ సైతం నళిని ఇంటికి చేరుకోవడంతో పాటు ఆమె యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకొని ఆరాధించే ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించే ప్రయత్నం చేయబోతున్నారని తెలిసింది. ఈ క్రమంలో అంటే సోషల్ మీడియా వేదికగా తనకున్నటువంటి ఆవేదన భర్త హృదయాన్ని, తన హృదయ స్పందనను ఒక వాంగ్మూలంలో మలిచి ఎట్టకేలకైతే పోస్ట్ చేస్తే తప్ప తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటుపడుతూ తన వంతు పాత్ర పోషించినటువంటి వారి ఆవేదన భరిత హృదయ స్పందనను ప్రభుత్వాలు గుర్తించవా, పాలకులు గుర్తించారా అంటూ పలువురు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలకులు కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పాలకులు సైతం ఆ నళిని విస్మరించాయంటూ కూడా మరికొన్ని విభిన్న వాదనలు చేయగా ఎట్టకేలకైతే తాను రాసినటువంటి మరణ వాంగ్మూలం పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ను అయితే కదిలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కీళ్ళ నొప్పులతో బోన్స్ క్యాన్సర్తో విభిన్న రకాల మిగతా అనారోగ్య కారణాల వల్ల తను లేవలేకపోతున్నానని, అదే సందర్భంలో తనకు ఏ సాయం అందలేదు, అదే సందర్భంలో తనకున్నటువంటి సాధక బాధలను మరణ వాంగ్మూలంలో పెట్టినటువంటి నళిని ఎట్టకేలకైతే ప్రభుత్వం కళ్ళు తెరిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హుటాహుటిన రేవంత్ సర్కార్ అప్రమత్తం కావడంతో పాటు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి స్వయాన అక్కడ ఉన్నటువంటి భువనగిరి కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ హుటాహుటిన మాజీ జిఎస్ నళిని ఇంటికి చేరుకోవడంతో పాటు ఆమె సాధక బాధలు తెలుసుకొని మీకు అయినటువంటి ఖర్చులు తప్పకుండా ప్రభుత్వం భరుస్తుంది, మిమ్మల్ని చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత అంటూ కూడా కలెక్టర్ మాత్రం ఆమెకు భరోసా ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. మొత్తానికి తన ఆవేదన భర్త హృదయ స్పందనను మాత్రం పూర్తి స్థాయిలో ఒక పోస్టులో పెట్టి మరి తన మరణ వాంగ్మూలాన్ని రాసుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా ప్రభుత్వం మాత్రం కళ్ళు తెరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఎందరో హౌసులు బాగా మరెందరో లాఠీల గాయాలు పడగా, అదే సందర్భంలో మరెందరో నిల్వెల్ల గాయాలతో కాలం వెలువదీసినటువంటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరందించినటువంటి వారంతా కూడా ఇవాళ కష్ట నష్టాలు ఊర్చుకుంటూనే ఇంటికి మాత్రమే పరిమితం అవుతూనే పూర్తి స్థాయిలో నీళ్లు నిధులు నియామకాల పేరిట ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి వారెందరూ ఇప్పటికే తెర మీదకి రాలేకపోతున్నారు అనేటటువంటి కఠోర వాస్తవం అని చెప్పాలి. ఈ క్రమంలో మాజీ డిఎస్పీ నళిని విషాద గాథ అంతా ఇంత కాదని చెప్పాలి. తనకున్నటువంటి అనారోగ్య సమస్యల కారణంగా దాదాపు 13 ఏళ్ల క్రితం తలుపుమన్నటువంటి డిఎస్పీ నళిని ఎట్టకేలకైతే ప్రస్తుతం అనారోగ్యం బారిన పడి మంచానికి పరిమితం అవుతూనే కీళ్ళ నొప్పులతో బోన్స్ క్యాన్సర్తో పాటు ఇతరత్ర కొన్ని అనారోగ్య కారణాల వల్ల పూర్తి స్థాయిలో బయటకు రాలేని పక్షంలో ఎట్టకేలకైతే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డికి కలిసి మరీ తన గోడను వెళ్ళబోసుకున్న ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. అప్పటికీ రేవంత్ రెడ్డి సరిగ్గా పట్టించుకున్న పాపన పోలేదు. ఈ క్రమంలో తన ఆవేద భర్త హృదయ స్పందనను మాత్రం ఒక పోస్ట్ ద్వారా బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో దానికి తోడు మీడియా కావడం, మీడియా కూడా పలు కథనాలు కావచ్చు డిఎస్పీ నళిని కార్యకలాపాలకు సంబంధించి మలిదశ ఉద్యమంలో ఆమె చురుకైన పాత్ర పూర్తి స్థాయి వివరాలు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రజల ముందు తీసుకెళ్లినటువంటి పరిణామ క్రమంలో ఎట్టకేలకైతే రేవంత్ సర్కార్ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా ఆ కలెక్టర్ను ఆదేశించినటువంటి నేపథ్యంలో భువనగిరి కలెక్టర్ హనుమంత్ కూడా ఆమె ఇంటికి చేరుకొని ఆమె గురించి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా డిఎస్పీ నళిని తన మరణ మాంగులం మాత్రం ప్రభుత్వానికి కళ్ళు తెరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత పాలకులు కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి నళిని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైనటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ అయినా సరే నళిని పట్టించుకొని నళిని బాగోగులు చూడాలని మనము ఆశిద్దాం. మొత్తానికి మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తనవంతా పాత్ర పోషిస్తూ తనకున్నటువంటి ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొట్లాడి మరీ తీవ్ర స్థాయిలో చురుకైన పాత్ర పోషించినటువంటి
మాజీ జిఎస్పీ నళిని గారి ఆరోగ్యం ఖచ్చితంగా కుదుట పడాలని, అదే స్థలంలో ఆయురారోగ్యాలతో బయటపడాలని, అదే స్థలంలో ప్రభుత్వం కూడా నళిని కుటుంబానికి కావచ్చు, నళినికి ఖచ్చితంగా అండదండలు అందించడంతో పాటు పూర్తి స్థాయిలో ఆమెకు తోడుగా నిలవాలని మనము ఆశిద్దాం.